పార్టీకి దూరమైన వివిధ వర్గాలను దగ్గర చేసుకునే పనిలో పడింది తెలుగుదేశం. తొలి రోజు పార్టీ విస్తృత స్థాయి మేధోమథన సదస్సులో బీసీ డిక్లరేషన్తో ఆ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం నేడు రైతులు, మహిళ, మైనార్టీ, యువత, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోరుతూ పార్టీ పాలసీని ప్రకటించనుంది. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయిలో మేధోమథనం నిర్వహిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాలు దూరమయ్యారో ఓ అంచనా కూర్చిన తెదేపా ఇప్పుడు వాటిని సవరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ వర్గాన్ని మరింత దగ్గర చేసుకునేందుకు తొలి రోజు సమావేశంలో వారిపై వరాల జల్లు కురిపించింది. అభ్యర్థుల్ని ఆలస్యంగా ప్రకటించడం కూడా ఓటమికి ఓ కారణంగా భావించిన తెదేపా ఈసారి ఏడాది ముందే అభ్యర్థుల్ని ప్రకటించాలని నిర్ణయించుకుంది. అవి వచ్చే వరకు 100 మందికి సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం. ఆ ఎక్సర్సైజ్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. 1 సంవత్సరం కంటే ముందే ఆ పేర్లు కూడా చెప్పి ఏ విధంగా ముందుకు పోవాలో మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవాల్టి సమావేశంలో రైతు సంక్షేమం, మహిళాభ్యుదయం, యువత, విద్యార్థి భవిష్యత్, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి పార్టీ విధానాన్ని చంద్రబాబు ప్రకటించనున్నారు. ఎస్సీ వర్గీకరణపై నేటి సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఓ వర్గం వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని పట్టుబడుతుండగా మరో వర్గం దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం వర్గీకరణకు అనుకూలంగానే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తొలి రోజు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. కొంత ఇబ్బంది ఉంది. కేటగిరైజేషన్ వల్ల మిగిలిన ఏ విధంగా ఉండాలని కూడా చర్చ చేయాలంటున్నారు. దాన్ని కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. యువత, విద్యార్థి సంక్షేమానికి వస్తే ఇదివరకే 1000 రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన చంద్రబాబు నేటి సమావేశంలో మరోమారు పునరుద్ఘాటించనున్నారు.